వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఏ క్షణమైన షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. ఫిబ్రవరిలోనే ఎన్నికలు ఉంటాయని ఇప్పటికే లీకులు వచ్చాయి. దీంతో ప్రచారంలో వేడికి సమయం ఆసన్నమైంది. నేటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి సైతం ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. 121 మున్సిపాలిటీలు 10 మున్సిపల్ కార్పొరేషన్లకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. దీంతో అభ్యర్థుల వేటలో పార్టీలు పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాయి. ఈ ఎన్నికలు పార్టీల గుర్తులపై జరగనున్నాయి. పంచాయతీ ఎన్నికల ఫలితాలే రిపీట్ అవుతాయా? మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి ఎదురయ్యే సవాళ్లేంటి? విపక్ష బీఆర్ఎస్ పెట్టుకున్న ఆశలేంటి? పట్టణ ప్రాంతాల్లో బీజేపీ సత్తా చాటుతుందా? ఎన్నికల్లో పొత్తులు ఎత్తుల్లో నేతలు ఉన్నారా అనే ప్రశ్నలు ఆయా పార్టీల చుట్టూ సాగుతున్నాయి. కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలు కలిసి వెళ్తాయా? కాంగ్రెస్ తో సిపిఐ కలిస్తే సిపిఎం సంగతేంటి? కాంగ్రెస్ పార్టీతో ఎంఐఎం దోస్తీ చేస్తుందా? బీఆర్ఎస్ ఒంటరి పోరాటం చేస్తుందా? బీజేపీ సైతం ఒంటరిగానే బరిలో ఉంటుందా? లేక జనసేన టీడీపీలతో పొత్తు పెట్టుకుని ఎన్నికల గోతాలోకి దిగుతుందా అనే అంశాలు ప్రస్తుతం ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. అయితే రాబోతున్న మున్సిపల్ ఎన్నికలకి సంబంధించి ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ నాయకులు పైలా కృష్ణారెడ్డి గారు, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి రాజు గౌడ్ గారు కూడా అందుబాటులో ఉన్నారు. ముందుగా రాజు గౌడ్ గారు నమస్కారం అండి. నమస్తే మేడం. రాజు గౌడ్ గారు, ఇప్పుడు థ్యాంక్ యూ అండి. సేమ్ టు యూ. హ్యాపీ కనుమ. సార్, ముందుగా మనం చూసుకుంటే ఇప్పుడు గతంలో మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కాస్త వెనుకబడింది బీఆర్ఎస్. ఇప్పుడు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు? మున్సిపల్ ఎన్నికలకి సంబంధించి ఏ విధంగా వ్యూహాలు రచిస్తున్నారు? మేడం, అందరికీ నమస్కారాలు. ప్యానెల్లో ఉన్న మిగతా సోదరులకు. మీరు ఏమంటుందంటే మొన్న పంచాయతీ ఎన్నికల్లో టిఆర్ఎస్ కు ఇబ్బంది అయిందని అంటారు. అలాంటిది ఏమీ లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ దౌర్జన్యాలకు తట్టుకొని కాంగ్రెస్ ఒక మద్యం డబ్బు అన్ని పెట్టినా కానీ కూడా ప్రజలు బీఆర్ఎస్ వైపు 40% గ్రామ పంచాయతీ తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన సంగతి అందరికీ తెలుసు. యాక్చువల్ గా ఎట్లుంటదంటే ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీకి వైపే ఎక్కువ మొగ్గు చూపుతారు జనాలు. ఎందుకంటే వాళ్ళ గ్రామాలు అభివృద్ధి అయితే వాళ్ళ గ్రామాల అది భిన్నంగా ఈసారి ఎన్నికల్లో భిన్నంగా జరిగింది. ఏమంటే అరే టిఆర్ఎస్ వేస్తేనే మన రాష్ట్రం బాగుంటది, మన గ్రామాలు బాగుంటాయి, మన గ్రామాల్లో వచ్చే గతంలో 10 సంవత్సరాలు మేము ఊర్లో పల్లె ప్రకృతి కానీ లేకుంటే వైకుంఠ దాహాలు అలాంటి అనేక నిధులు ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ కాబట్టి ప్రజలు మాకు 40 సీట్లు ఇచ్చి బీజేఎస్ పార్టీకి అండగా నిలబడ్డ సంగతి మనందరూ కూడా తెలుసు. మరి ఇప్పుడు వచ్చేది మున్సిపాలిటీ ఎన్నికలు. గ్రామీణ ప్రాంతంలో కొన్ని రకాల అటు ఇటు పార్టీలు అయినా కానీ కూడా మున్సిపాలిటీలు ఈ అర్బన్ ఏరియాలో ఏంటంటే అందరూ కూడా మాక్సిమం ఒక ఎడ్యుకేటెడ్ ఓటర్స్ ఉంటారు. మంచి చెడు ఏం జరుగుతుంది, అభివృద్ధి ఏడు వరకు వచ్చింది, ఏ నాయకులు ఏ విధంగా పరిపాలిస్తున్నారు అనేది ఈ పట్టణ ప్రాంతాలలో కొంచెం చదువుకున్న వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ అందరూ కూడా ఉంటారు. వీళ్ళందరూ కూడా ఈ రోజు ఆలోచన ఒకటే చేస్తున్నారు. బీఆర్ఎస్ ఉన్న 10 సంవత్సరాలలో పట్టణాలు కానీ కార్పొరేషన్లు కానీ హైదరాబాద్ కానీ లేకుంటే జిల్లాలో ఉన్న వరంగల్ కానీ కాకినాడ కానీ కరీంనగర్ ఇటువంటి పట్టణాలు ఇటువంటి కార్పొరేషన్లు ఏ విధంగా అభివృద్ధి అనేది ప్రజలందరూ కూడా తెలుసు. కాబట్టి ఈ మున్సిపల్ ఎన్నికల్లో మరి ముఖ్యంగా ఈ గతం అసెంబ్లీ ఎన్నికల్లో అనేక రకాల 6 గ్యారంటీలు 420 హామీలు చెప్పినప్పటికీ మరి ఏదో కొంచెం 1.5% ఓటుతోటి బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైన సంగతి మనందరూ కూడా తెలుసు. కానీ ఇప్పుడు మున్సిపాలిటీల ఎలక్షన్ లో మేము చెప్తున్నాం 600 కానీ 106 కానీ ఈసారి మెజారిటీ స్థానాలు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది. ఎందుకంటే ఈ 6 గ్యారంటీలలో
5 గ్యారెంటీలు పట్టణ ప్రాంతంకు సంబంధించిన వాళ్ళవే ఉంటాయి. ఏదైతే 2500 మహాలక్ష్మి పథకం కానీ, లేకుంటే ఆసరా పెన్షన్ 4000 రూపాయలు అని చెప్పి 2000 రూపాయలు వేసుకుని 2 సంవత్సరాలు అయిపోయింది. వికలాంగుల పెన్షన్ 6000 ఇస్తాను, కేవలం 4000, అవే 4000 ఇస్తుంది. అదే విధంగా గ్యాస్ సిలిండర్ కానీ, లేకుంటే 200 యూనిట్స్ కరెంట్ కానీ, మరి అదే విధంగా నిరుద్యోగం కానీ, 2 లక్షల ఉద్యోగాలు కానీ, ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్న సంగతి మనందరూ కూడా తెలుసు. కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఏ పార్టీకి కూడా ప్రజలు ముగ్గు చూపకుండా బీఆర్ఎస్ పార్టీ వైపు ఉంటుందని మాకు ఒక నమ్మకం ఉన్నది. ఎందుకంటే ఈ కాంగ్రెస్ పరిపాలన చూస్తే మనము ఏడ ఉన్నాం, మనం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నామా, లేకుంటే ఇంకేదో బగ్దాదు, లేకుంటే కొన్ని డిక్టేటర్షిప్ లో ఉన్న దేశాల్లో ఉన్నామా అనేది తెలుసు. నిన్నగాక మొన్న మీకు ఎంత కూడా తెలుసు. ఏ విధంగా ప్రజాస్వామ్యంలో ప్రెస్ రిపోర్టర్లకు కానీ, ఎడిటర్లకు కానీ, న్యూస్ ఛానల్ నడిపించడం బయలుపోతున్న సంఖ్య ఎత్తుకోపోతున్న కూడా తెలుసు. ఈ అక్రమ అరెస్టులు అంటే ఈ విధంగా చేసుకుంటూ పోతున్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి కానీ ఈ విధంగా చేస్తే మంచి పద్ధతి కాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ, ఖచ్చితంగా మేము ఏదైతే కాంగ్రెస్ ఇచ్చిందో ఆ హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఒక మెసేజ్ ను ప్రజల్లో తీసుకువెళ్తాం. ఓకే రాజు గౌడ్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. అదే విధంగా ఈ ముఖ్యమంత్రి చెప్పిన విధంగా బీసీలకు 20,000 కోట్లు ప్రతి సంవత్సరం అన్నాడు, మైనార్టీలకు 4,000 నుంచి 5,000 కోట్లు ప్రతి సంవత్సరం అన్నాడు. 2 బడ్జెట్లు అయిపోయినాయి. ఏడబెట్టిండు, పెట్టిన దాంట్లో 2-3 వేలు పెట్టిన దాంట్లో ఎంత ఖర్చు పెట్టింది అనేది కూడా ఈరోజు మైనార్టీ సోదరులు కానీ, బీసీ సోదరులందరూ కూడా ఆలోచన చేసుకోవాల్సి ఉన్నాం. ఖచ్చితంగా మేము ఈ ఎన్నికల్లో ముందంజలో మేము ఉంటామని చెప్పేసి కూడా మేము భావిస్తున్నాం. ఓకే అండి. సో మనకి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మాట్లాడడానికి టీపీసీసీ కార్యదర్శి కస్బా శ్రీనివాసరావు గారు కూడా అందుబాటులోకి వచ్చారు. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. నమస్తే. శ్రీనివాస్ గారు, ఇప్పటికే మున్సిపల్ ఎన్నికలకి సంబంధించి నెక్స్ట్ మంత్ లో ఉండబోతుంది అనే లీక్ అయితే వచ్చింది. దానికి సంబంధించి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రచార పర్వాన్ని ప్రారంభించేశారు ఆల్రెడీ ఎన్నికలకి సంబంధించి. ఇక్కడ పట్టణ వాసుల్ని, మున్సిపల్ ఎన్నికలకి సంబంధించి పట్టణ వాసుల్ని మీ వైపు తిప్పుకోవడానికి, వాళ్ళలో ఉన్న కొంత అసంతృప్తిని తగ్గించడానికి మీరు ఏ విధంగా ప్లాన్స్ వేస్తున్నారండి? ఐ న్యూస్ వీక్షకులకు, మీకు, మాతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా నమస్కారం. మున్సిపల్ ఎన్నికల గురించి కావాల్సినటువంటి ప్రక్రియ అంతా కూడా పూర్తి కావస్తుంది. ఓటర్ లిస్ట్ ఫైనల్ అయిపోయింది, రిజర్వేషన్స్ కూడా ఫైనల్ అయ్యాయి. 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి రిజర్వేషన్ ప్రక్రియ కూడా పూర్తయింది. వార్డులకు సంబంధించిన ప్రక్రియ జిల్లాల యూనిట్గా అవి కూడా పూర్తి ఈ రోజు అయిపోతాయి. కాబట్టి ఎన్నికలకు సంసిద్ధంగా ప్రభుత్వము అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఎన్నికల కమిషన్ దానికోసం ముందుకు పోతుంది. ఎప్పుడైనా దాని సానుకూలం చూసుకొని మీకు నోటిఫికేషన్ రావచ్చు అని చెప్పి ఒక 15-20 రోజులుగా దీని మీద చర్చ నడుస్తుంది. అయితే మీరు అన్నటువంటి దాంట్లో ఎక్కడ కూడా ప్రజల లోపల ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదండి. పూర్తిగా ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన మీద, రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద పూర్తి విశ్వాసంతో ఉన్నారు. 10 సంవత్సరాలుగా వాళ్ళు ఇవ్వనటువంటి ఇండ్లు, 10 సంవత్సరాలుగా వాళ్ళు ఇవ్వనటువంటి ఉద్యోగాలు, నీళ్ల మీద జరిగినటువంటి అన్యాయాలు, ఇవన్నీ విషయాల గురించి ప్రజలకు పూర్తి అవగాహన వచ్చింది. ఇప్పుడు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండ్రు, ఇంకెన్ని ఉద్యోగాలు ముందు ఇవ్వబోతున్నారనే దాని మీద కూడా ప్రజలకు చాలా వరకు క్లారిటీ ఉంది. అదేవిధంగా ఇండ్లు అయితే గత 10 సంవత్సరాలుగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టి కూడా పంచినటువంటివి ఉన్నాయి. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి సమయంలో కట్టినటువంటి ఇళ్ళు కూడా పంచినటువంటి వాళ్ళు చేసిండ్రు. అంటే ప్రజలకు పూర్తి స్థాయిలో ప్రజా సంక్షేమం మీద వాళ్ళు దృష్టి పెట్టలేదు. కేవలం డబ్బులు దండుకోవడం, స్కాములు చేయడంలో ఉన్నటువంటి శ్రద్ధను ప్రజలకు అందాల్సినటువంటి దాంట్లో అందించలేదు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు చూస్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రచారము అనేది, రేవంత్ రెడ్డి గారు మున్సిపాలిటీ ఎన్నికలే కానీ, గ్రామ పంచాయతీ ఎన్నికలే కానీ, మరే ఎన్నికలైనా కూడా వారు ప్రెస్టేజ్గా తీసుకొని గెలిపించేటువంటి దాంట్లో ఉన్నారు. ఉప ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కానివ్వండి, దేంట్లో అయినా కూడా కాంగ్రెస్ పార్టీని విజయం చేయించడం కోసం ఈ పార్టీ ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి అధినేతగా వారు ఉన్నారు. అదే దాంతోపాటు మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మా సీనియర్ నాయకులు, మంత్రులు అందరూ కూడా అన్ని జిల్లాల్లో ఎక్కడెక్కడ ఏ విధంగా చేయాలి, ఎట్లా విజయాన్ని మనం ఎగురవేసి మనం ఆ యొక్క అభివృద్ధి ఫలాన్ని ప్రజలకు అందించాలి, మంచి పరిపాలన ఇవ్వాలి అనేటువంటి దాంట్లో పూర్తి స్థాయిలో దృష్టి పెడుతుందండి ప్రభుత్వం, ఓకే, ముఖ్యమంత్రి గారు. ఓకే. కృష్ణారెడ్డి గారు నమస్కారం అండి.
నమస్కారం మేడం. కృష్ణారెడ్డి గారు, ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికలకి సంబంధించి బీజేపీ కొంచెం బలం పుంజుకునే అవకాశం ఉందా? ముఖ్యంగా అందరిలో ఉన్న అనుమానం ఏంటంటే, ఇప్పుడు బీజేపీ ఒంటరిగా తెలంగాణలో పోటీ చేస్తుందా, లేదు అనుకుంటే టీడీపీతో కానీ లేదంటే జనసేనతో కానీ కలిపి కూటమిగా వెళ్ళబోతుందా అనే డౌట్ అయితే ఉంది. దానికి సంబంధించి మీరేం చెప్తారండి? మేడం, ముందుగా మీకు ఐ న్యూస్ ప్రేక్షకులకు అలాగే ఈ చర్చా వేదికల్లో పాల్గొంటున్న అందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ, అలాగే అందరికీ కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మున్సిపాలిటీ ఎలక్షన్స్, కార్పొరేషన్ ఎలక్షన్స్ గురించి ఏదైతే కాంగ్రెస్ పార్టీ హడావుడి చేస్తుందో ఆర్భాట పడుతుంది. కానీ వాటన్నిటిని చేసిన ఓటర్ల జాబితా కూడా రిలీజ్ చేసిండ్రు, రిజర్వేషన్లు ఫైనల్ చేసిండ్రు. దాంట్లో తప్పొప్పుల గురించి ప్రశ్నించే విధంగా కానీ, దాని మీద ఉన్న అభ్యంతరాలను తెలిపే విధంగా కానీ ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ పారదర్శకంగా పోలేదు. ఏ మున్సిపాలిటీలో కానీ ఎక్కడన్నా ఫిర్యాదులున్నా, ఓటర్ జాబితాలో ఉన్న, రిజర్వేషన్ ప్రక్రియలో అవకతవకలు జరిగినా వాటన్నిటి మీద ఏదైనా అభ్యంతరాలు ఉంటే తెలిపే విధంగా కూడా ఎక్కడ కూడా ఒక ఇది చేయకుండా, ఎక్కడ కూడా వాటికి అనుకూలంగా రిజర్వేషన్లు చేసుకొని, వాళ్ళకు అనుకూలంగా డివిజన్లు చేసుకొని వాటిని ప్రకారమే ఎలక్షన్లకు పోతున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు జరిగేది ప్రజా అభిప్రాయం మేరకు జరగాలి, ప్రజాస్వామ్యయుతంగా ఎలక్షన్ జరిగే విధంగా ఉండాలి. అధికార దుర్వినియోగం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు ఉండొద్దు. ఆల్రెడీ మనం గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో చూసినాము. ఎంత ధన ప్రభావమే ఒకటే కాదు, అధికార దుర్వినియోగం విచ్చలవిడిగా జరిగింది. నామినేషన్ ప్రక్రియ ప్రాపర్గా జరగకుండా చేసిండ్రు, కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వకుండా చేసిండ్రు, ప్రాపర్టీ ట్యాక్సులు కట్టుకోకుండా చేసి వాళ్ళకు అనుకూలమైన వ్యక్తులను యునానిమస్ అయ్యే విధంగా ఏ విధంగా ప్రయత్నం చేసిందో అదంతా తెలంగాణ సమాజం చూసింది. కాబట్టి ఈ ఒక్క ఎలక్షన్ అయినా పారదర్శకంగా, నీతిబద్ధంగా, ప్రజా అభిప్రాయం మేరకు ఎలక్షన్స్ జరగాలి. శాంతి భద్రతల ప్రక్రియను ప్రాపర్గా కాంగ్రెస్ పార్టీ కాపాడాలి. ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే రౌడీలకు, గూండాలకు ప్రోత్సాహాలు ఇస్తుంది, వాళ్ళనే ముందుకు తీసుకొస్తుంది అనేది ఉంది. గతంలో కూడా మనం చూసిన మేడం, ఇప్పుడు హైదరాబాద్లో మనం ఎంత చూసినా చాలా ప్రాంతాలలో కూడా మళ్ళీ గల్లీ లీడర్లు తయారైనరు, గల్లీలలో దౌర్జన్యాలు జరుగుతున్నాయి. ఇప్పుడు అల్వాల్ ఏరియాలో కానీ చాలా ఏరియాలో చూసినాము. ఇప్పుడు హైదరాబాద్లో చాలా ప్లేస్లలో మర్డర్లు జరుగుతున్నాయి, గ్యాంగ్ వార్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఇవన్నిటికీ ఎవరు మూల కారణము, ఎవరికి వారి పెటెంట్ ట్రక్కులు ఎవరికి ఉన్నాయంటే అది కాంగ్రెస్ పార్టీకి. ఇలాంటి ప్రోత్సాహకాలు చేయకుండా, ఇలాంటి రౌడీయిజం, గుండాయిజాన్ని గల్లీలో చేసి మళ్ళీ మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు తీసుకొచ్చి కనుక అంటగడితే తెలంగాణ సమాజం మళ్ళీ కాంగ్రెస్ పాలన గతంలో చూసిన పాలనకు పోతుంది. అంటే పారదర్శకంగా ఉండాలి, లా అండ్ ఆర్డర్ను సక్రమంగా ఉపయోగించాలి. అలా కాకుండా ఏదో మేము గెలిచినాము, మేము ఇదైపోయినాము అని చూయించుకొని ఏదో సీఎం సీటును పర్మనెంట్ చేసుకోవడానికో, మంత్రులను పర్మనెంట్ చేసుకోవడానికో, మంత్రి పదవులు ఎవరి ప్రయత్నాలలో వాళ్ళు చేసి దౌర్జన్యంగా కనుక పోతే కనుక ఇది ప్రజాస్వామ్యతంగా ఉండదు. అలాగే ఏదైతే మీరు గెలిచినా, ఏది చేసినా ఫైనల్గా అయితే ఫస్ట్లో ఎంత పరిగెత్తినా ఫైనల్గా ఎవరు విన్నర్ అవుతారంటే ప్రజలే విన్ అవుతారు. ప్రజలు ఇవన్నీ చూసి మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చిన నాడు ఎవరికి ఎలాగా గుణపాఠం చెప్పారనో అలా చెప్తారు. ఇంకో అంశం మీరు చెప్పారు, బీజేపీ, జనసేన, టీడీపీ అనేది మా అధినాయకత్వం ఉంది, వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. ఆ సమయానుకూలంగా వాళ్ళ నిర్ణయము, వాళ్ళ మాట్లాడి ఎక్కడ ఏం చేయాలనేది మా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. దాని ప్రకారం ఇప్పటికే మా రామచంద్రరావు గారు ఒక క్లారిటీ ఇచ్చారు. ఇంకా ఏదైనా కేంద్రం నుంచి కానీ, కేంద్ర నాయకత్వం నుంచి ఆదేశానుసారం వస్తే దాన్ని కూర్చొని మాట్లాడుకొని దాని సూచన ప్రకారం, పార్టీ నిర్ణయం ప్రకారము మేము ముందుకెళ్తాము. మా క్యాడర్ కూడా అలాగే వెళ్తుంది. ఇప్పటికైతే ఉన్న పరిస్థితులను బట్టి మేము వెళ్ళాలనుకుంటున్నాం, దాని ప్రకారం వెళ్తాము. ఇబ్బంది ఏం లేదు. తెలంగాణ సమాజం మీకు తెలిసిందే, తెలంగాణ సమాజంకు పూర్తిగా తెలుసు. మొన్నటి దాకా గ్రామాలలో ఏమీ లేదన్నారు. అలాంటిది కూడా మేము సుమారుగా 700 పైచిలుకుల సర్పంచులు గెలిచాము. బీజేపీ బలము అంటే మున్సిపల్, కార్పొరేషన్ అంటారు కాబట్టి 700 అండి, 500 దాటలేదు కానీ సరే 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 ఏదైనా మేము మా బలం అయితే పుంజుకున్నాము. ఇప్పుడు మా బలం ఇంకెక్కువ ఉండేది ఏంటంటే మున్సిపాలిటీస్, కార్పొరేషన్లు. కాబట్టి ఆ బలాన్ని డబులింతలు చేసుకొని
మెజార్టీ కార్పొరేషన్లు కానీ మున్సిపాలిటీలు కైవసం చేసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం మేడం. ఓకే అండి. రాజు గౌడ్ గారు, ఇప్పటికే కాంగ్రెస్ అయితే ప్రచారాలు కూడా స్టార్ట్ చేస్తుంది. మరి మీరు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు? ప్రజల ముందుకు ఏ ఏ అంశాలతో మీరు ప్రజల ముందుకు వెళ్ళి మళ్ళీ ప్రజల అభిమానాన్ని మీరు తీసుకోబోతున్నారు? మేడం, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానాలకు ఇప్పటిదాకా జవాబు లేదు. 6 గ్యారెంటీలు, 420 హామీలు చెప్పారు. దాంట్లో అనేక రకాలమైన హామీలు ఉన్నాయి. ల్యాప్టాప్లు ఉన్నాయి, స్కూటీలు ఉన్నాయి, మన బీసీల రిజర్వేషన్ ఉన్నది, కామారెడ్డి డిక్లరేషన్ ఉన్నది, ఎస్టీ డిక్లరేషన్ ఉన్నది, ఎస్సీ డిక్లరేషన్ ఉన్నది. ఇవన్నీ కూడా ఏమి చేయకుండా కేవలం అధికారంలో ఉన్నామని అధికార పట్టణ పరిస్థితి ఉండదు. ప్రజలందరూ కూడా మేధావులు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకొని ఈ రాష్ట్రాన్ని కానీ ఈ పట్టణాలను కానీ అభివృద్ధి చేసే ఒక బాధ్యత బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. గతంలో చేసి చూపించడం కూడా. మీరు బస్తీ దవాఖానాలు లాంటివి, లేకుంటే మెడికల్ కాలేజీలు, జిల్లా కలెక్టర్ ఆఫీసులు, ఇవన్నీ కూడా ప్రజలకు సౌకర్యం కలిగే విధంగా తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ గారి ఒక నాయకత్వంలో అన్ని కూడా చేసిన సంగతి మనందరికీ తెలుసు. ఇక బీజేపీ విషయానికి వస్తే, ఇక బీజేపీ చెప్పిన మాటలు అయితే ఒకటి కాదు 11 సంవత్సరాలలో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. అదేవిధంగా 100 స్మార్ట్ సిటీలు అన్నారు, కాలాదన్ అన్నారు, పెట్రోల్ రేట్లు తగ్గిస్తామన్నారు. ఇవి మళ్ళీ అన్ని విధాలుగా మళ్ళీ బ్లాక్ మనీని రిటర్న్ తీసుకొస్తామన్నారు. మరి ఎవరైతే ఉరికిపోయారో వాళ్ళకి పట్టుకొస్తామన్నారు. కేవలం మతోన్వాదం, మతాన్ని అడ్డం పెట్టుకొని బీజేపీ పార్టీ రాజకీయం చేయడానికి చూస్తుంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ వాదం పెట్టుకొని మీరు తెలంగాణ వాదం చేసుకుంటారు. ఒక్కరిని ఏదైతే ముందు మీరు కూడా వేలెత్తి చూపించారు. దేశంలో ఉన్న వేరే ప్రాంతాలన్నీ వేరు, తెలంగాణ రాష్ట్రము హైదరాబాద్ స్టేట్ లో మనం కలిసిమెలిసి ఉన్న సంగతి మనందరికీ తెలుసు. ఈడ బీజేపీ పప్పులే ముడికాయి. ఈ రోజు కాంగ్రెస్ తోని ములాఖాత్ అయ్యి బీజేపీ పార్టీ మొన్న ఎంపీ ఎలక్షన్లలో గెలిచింది తప్ప వేరే విధంగా ఏం అనుకోరాదు. ఇవన్నీ కూడా బీజేపీ పరిస్థితి మనకి తెలుస్తుంది. మన జీడిపి రేట్ ఏంది, మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏంది, పర్ పర్సన్, ఇవన్నీ కూడా ప్రజలు తీసుకెళ్తాం. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వైపు ఈసారి ప్రజలు కూడా ఉంటారనే ఒక నమ్మకం మాకుంది. ఇవన్నీ ఎందుకండి, ఇప్పుడు రాహుల్ గాంధీ ఏమో బీజేపీ మీద ఓటు చోరీ అని నిందిస్తున్నారు. ఇక్కడ తెలంగాణలో బీజేపీ వాళ్ళు ఒక్క దినం మాట్లాడారు రేవంత్ రెడ్డి గురించి. ఈడ ఎన్ని అవకతవకలు జరుగుతున్నాయి, ఈడ ఎన్ని భూములు అమ్ముతున్నారు, ఈడ ఏ విధంగా రియల్ ఎస్టేట్ నడుస్తుంది. ఒక్కసారి 2 మంత్రులు ఉన్నారు ఈ రాష్ట్రానికి, ఒక సహాయ మంత్రి, ఒక కిషన్ రెడ్డి గారు, 2 ఉన్నారు. ఎప్పుడైనా మాట్లాడిరా 2 బడ్జెట్లలో మనకి ఎన్ని రూపాయలు పెట్టిర్రు, ఎన్ని ఫండ్స్ తెచ్చిర్రు. మన ఏదైతే 2014 విభజన చట్టంలో మనకు ఐటీఐఆర్ ప్రాజెక్ట్ కానీ, లేకుంటే స్టీల్ ఫ్యాక్టరీ కానీ, లేకుంటే ఎస్టీ యూనివర్సిటీ కానీ, ఇవన్నీ కూడా తెస్తామన్నారు. కరీంనగర్ ను స్మార్ట్ సిటీ చేస్తామని చెప్పారు. అన్ని గ్రామాలకు అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. అన్ని పోయి అన్ని వీపేసి ఇప్పుడు మన్రేగాని కూడా తిప్పలు పెట్టే పరిస్థితిలో ఈరోజు బీజేపీ పార్టీ ఉన్నది. వీళ్ళకి ఎవరు అంటారండి? ఈరోజు మన్రేగా అనేది ఎంత మంచి స్కీము, ఆ స్కీమ్ ని కూడా మీరు ఎత్తేసి, మేము కూడా కాంగ్రెస్ పార్టీ చేసిన పథకాలను ఈ రోజు దాకా చెప్పలేము. రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకం 108 కానీ, లేకుంటే ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, ఇవన్నీ ఎందుకు పెట్టామంటే ప్రజలకు ఉపయోగపడే పథకాలు ఏ పార్టీ అనంటే నీ నాయకుడు పెట్టండి. కానీ మీరు చేసేది ఏంటి? మీరు ఏమీ లేదు. పొద్దున్న లేస్తే మందిరు, మస్జిద్, ఇవే పంచాయతీ పెట్టుకొని ఉన్న ప్రాంతంలో మంచిగా చల్లగా ఉన్న మొత్తం పెట్టారు. కాబట్టి మేము ప్రజలతో డిమాండ్ చేస్తాం. మనది సెక్యులర్ రాష్ట్రం, మనం సెక్యులర్ భావాలు ఉన్న రాష్ట్రం అన్నది ఈ తెలంగాణలో. ఇవన్నీ ఇలాంటి మద్దతు శక్తులకు భవిష్యత్తులో రానియమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా శ్రీనివాసరావు గారు ఇప్పుడు చెప్తున్నట్టు ఇతర పార్టీలు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ చేయాల్సిన హామీలు పూర్తిగా నెరవేర్చలేదు. ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళాలి అంటే ఇప్పుడు పార్టీ పేరుతో జరిగే ఈ మున్సిపల్ ఎన్నికలకి సంబంధించి ఇది మీకు 2 ఏళ్ల పాలనకి సంబంధించి పరీక్ష అనుకోవచ్చా? ఎవరు ఏదనుకున్నా ఇది కాంగ్రెస్ పార్టీకి 100% సీట్లు సాధించేటువంటి 190% మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ జయకేతం ఎగిరేస్తుంది. దాంట్లో అనుమానం లేదు. ఇప్పుడు మిత్రులు బీఆర్ఎస్ మిత్రులు రాజగౌడ్ గారు చెప్పుకుంటూ
కామారెడ్డి డిక్లరేషన్ అది దానికోసం ప్రయత్నం జరిగింది. కోర్టు లీగల్ పరంగా వచ్చినటువంటి సమస్యలు కేంద్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి చొరవ చూపలేదు. తర్వాత ఇక్కడ ఇప్పుడు 34% ఇవాళ అదే డెడికేషన్ కాదు ఎందుకంటే డెడికేషన్ కమిటీ వేసినప్పుడు ఇప్పుడు 34% వచ్చింది కదా, మున్సిపాలిటీలో 34% వచ్చింది కదా, మరి అదే 21% పైన వచ్చింది గ్రామ పంచాయతీల్లో. ఇప్పుడు స్టేట్ యూనిట్ తీసుకున్నప్పుడు మున్సిపాలిటీలో 34% వచ్చింది కదా, 34% ఇప్పుడు మున్సిపాలిటీలో వచ్చింది కదా, మరి దాని విషయం ఎందుకు చెప్పరు? 34% వచ్చింది కదా ఆల్రెడీ. రిజర్వేషన్ డెడికేషన్ కమిటీ ఇచ్చినటువంటి దాని మీద రిపోర్ట్ ఆధారంగా చేసుకొని ఏదైతే మున్సిపాలిటీ చైర్మన్ రిజర్వేషన్ అయిందో ఆ రిజర్వేషన్స్ 34% బీసీలకు ఇవ్వడం జరిగింది. అంటే హామీలు అమలు పరిచే దాంట్లో ఇప్పుడండి మున్సిపాలిటీస్ లో 34% రిజర్వేషన్స్ వస్తున్నాయి. మీరు చూడండి పేపర్ స్టేట్మెంట్ చూడండి, రిజర్వేషన్స్ ఫైనల్ అయినాయండి, చైర్మన్స్ ఫైనల్ అయినాయి, 34% రిజర్వేషన్. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ జనాభా పట్టణ ప్రాంతాల్లో తక్కువ ఉంది కాబట్టి 50% లోపు మిగిలినటువంటి పర్సెంటేజ్ ను బీసీ సామాజిక వర్గానికి కేటాయించారు, జరిగింది అది. దాంట్లో ఒకటి ఏంటంటే ఈ ఒక్కటే కాక 10 సంవత్సరాలు ఇళ్ల కోసం ఎదురు చూసిండ్రు. ఇల్లు ఇప్పుడు ఇంద్రమ్మ ఇళ్ల పేరుతో అందరికి ఇల్లు ఇవ్వడం జరుగుతున్నది. అదేవిధంగా ఉద్యోగాల నియామకాలు ఏవైతే 30,000 వాళ్ళు ఆపిన ఉద్యోగాలు మేము తర్వాత కనీసం 70,000 ఉద్యోగాల పైసలకు అందరూ కూడా ఇవ్వడం జరిగింది. మళ్ళీ కంటిన్యూషన్ ప్రాసెస్ గా అది ముందుకు పోతుంది. కాబట్టి నగరంలో రాజుగౌడ్ గారు మీరు మాట్లాడిన సేపు నేను నిన్న మీరు క్రాస్ టాక్ చేస్తే నేను చెప్పలేం కదా, ఫ్లో పోద్ది కదండి ప్లీజ్. అయితే ఒకటి ఏంటంటే ఏదైతే మేము చేయదలుచుకున్నామో అన్ని కూడా 6 పథకాలు పూర్తిగా అమలు జరుగుతున్నాయి. సన్న బియ్యం ఇచ్చాము, రేషన్ కార్డ్స్ ఇచ్చాము, ఇప్పుడు ఇల్లు ఇస్తున్నాం. ఈ అన్ని కార్యక్రమాలు 2 సంవత్సరాల లోపల 1వ తారీఖు జీతాలు ఇస్తున్నాం, పెన్షన్స్ ఇస్తున్నాం. 20వ తారీఖు పోయినటువంటి జీతాలు పెన్షన్స్ 1వ తారీఖు తెచ్చినాం. రాజ్యాన్ని గాడిలో పెట్టుకుంటూ అన్ని విషయాల్లో దీని సమగ్రమైనటువంటి అభివృద్ధితోటి ముందుకు తీసుకుపోతున్నారు మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు. అందరిని సమన్వయం చేసి అన్ని నియోజకవర్గాల్లో అన్ని మున్సిపాలిటీల్లో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా ఏకతాటి మీదకి తెచ్చి కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నం జరుగుతున్నది. ప్రజలు పూర్తిగా కూడా కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసంతో ఆశాజనకంగా ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటే చేస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పారు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ దేనికైతే మేనిఫెస్టోలో పెడతారో అన్నిటి కట్టుబడి ఉంటుంది. ఇంకా 3 సంవత్సరాల సమయం ఉంది. ఇచ్చినటువంటి పూర్తి హామీలు కూడా పూర్తి స్థాయిలో అమలు చేస్తారు. ఇప్పుడు చాలా వరకు అమలైనాయి, అమలు కానివి కూడా అన్ని పూర్తి స్థాయిలో అమలు అవుతాయి. కాబట్టి సమయాభావం, అక్కడ ఒక బడ్జెట్ లోటు ఉన్నది. అక్కడ 10 సంవత్సరాలు జరిగినటువంటి ఆర్థిక విధ్వంసం, దాన్ని పునర్నిర్మాణం చేయాల్సి వస్తున్నది. జిల్లాలు కూడా దానికి తాడు బొంగరం లేకుండా జిల్లాలు ఏర్పాటు చేసి దాన్ని కూడా పునర్వ్యవస్థీకరించేటువంటి ప్రక్రియ కూడా ప్రారంభమైంది. కాబట్టి అన్ని విషయాలు ఏదైతే దెబ్బతిని ఉన్నాయో అవన్నిటిని కూడా గాడిలో పెట్టే ప్రయత్నంలో ప్రభుత్వం ఉన్నది. ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో ప్రజలు విశ్వసిస్తున్నారు. మాకు పూర్తి స్థాయి 90% యొక్క సీట్లు వస్తాయని చెప్పి ఉన్నటువంటి రిపోర్ట్స్ సర్వేలు అన్ని కూడా చెప్తున్నాయి. ఓకే కృష్ణారెడ్డి గారు, ఇప్పుడైతే ఏదైతే ఉందో రిజర్వేషన్ అంటే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి 121 మున్సిపాలిటీలు కానీ అదేవిధంగా 10 మున్సిపల్ కార్పొరేషన్ కానీ రిజర్వేషన్ కి సంబంధించి బీజేపీ పార్టీ తరపున మీరు ఏం చెప్తారు? మీరు సంతృప్తికరంగానే ఉన్నారా? నెక్స్ట్ ఇప్పుడు మీరు జనాల్లోకి మున్సిపల్ ఎన్నికలకి సంబంధించి జనాల్లోకి వెళ్ళేటప్పుడు మీరు ముఖ్యంగా ఏ పాయింట్ తో జనాల్లోకి వెళ్ళబోతున్నారు? మేడం, ముందుగా ఇందాక మన బీజేపీని విమర్శించిన దాని మీద నేను సమాధానం చెప్పాల్సింది ఉంది. రాజాగౌడ్ గారు చెప్తున్నాడు సెక్యులర్ కంట్రీ, సెక్యులర్ అంటున్నాడు. ముస్లిం మాత్రం ముస్లింగా ఉండొచ్చు, క్రిస్టియన్ మాత్రం క్రిస్టియన్గా ఉండొచ్చు, హిందూ మాత్రము సెక్యులర్గా ఉండాలి. ఒక ముస్లిం వచ్చి హిందూ దేవాలయాలకు రమ్మనండి, మీరు మసీదుకి వెళ్తే టోపీ పెట్టుకుంటారు, వంగి వాళ్ళు ఎట్లా నమాజ్ చేస్తే మీరు అట్లా చేస్తుంటారు. అదే ముస్లిం వచ్చి క్రిస్టియన్ వచ్చేసి హిందూ దేవాలయాలకు చేయమని చెప్పండి. సెక్యులర్ కదా, సెక్యులర్ కంట్రీ కదా, సెక్యులర్ పదాన్ని వాడుతున్నారు కదా. మాట్లాడేటప్పుడు కొద్దిగా విమర్శించాలనుకుంటే ప్రజా అవసరాలు ప్రజలకు విమర్శించండి. మీకు హిందుత్వం గురించి మాట్లాడేది ఏముంది? తెలంగాణ ద్రోహులు ఎవరు ఉన్నారంటే అది బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ ఉద్యమం గురించి కొట్లాడిన వాళ్ళకు ఒక్కరికి పదవి ఇచ్చిందని చెప్పండి. తెలంగాణ ద్రోహులకు కట్టెలు కట్టుకొని కట్టే పట్టుకొని తెలంగాణ వాదుల మీద ఎంబడబడ్డ
నాగేందర్ గారికి ఎట్లు ఇస్తారు, తలసాని శ్రీనివాస యాదవ్ గారికి ఎట్లు ఇస్తారు? అవునా కదా? వీళ్ళకి ఇచ్చిన వాళ్ళు మీరు తెలంగాణ పదం వాడుకొని మీరు తెలంగాణ లబ్ధి పొందుతున్నారు కాబట్టి తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన వాళ్ళను ఎన్ని కుటుంబాలను మీరు ఆదుకున్నారు? అది చెప్పలేకుండా ఎంతసేపు పాడిందే పాడడము, కేంద్రం నుంచి ఏం చెప్పిండ్రు అనేది మీ హరీష్ రావు గారే చెప్పిండ్రు. ప్రతి పంచవర్ష ప్రణాళిక అంటాము, నీతి ఆయోగ్ దాని ప్రకారం దామాషా ప్రకారం ఏదైతే రావాల్సిందో డైరెక్ట్ సర్పంచ్ అకౌంట్లలో, గ్రామ పంచాయతీ అకౌంట్లలో పడ్డాయని మీ హరీష్ రావు గారు ఆర్థిక మంత్రిగా, శాఖ మంత్రిగా చేసిన వ్యక్తే నిధులు పడ్డాయని చెప్పాడు. మీరు అదనంగా ఏదన్నా కావాలంటే కరెక్ట్ డిపిఆర్లు, ప్రతిపాదనలు కేంద్రం దగ్గరికి వెళ్ళి కేంద్రంతో మాట్లాడి తీసుకొచ్చేది మీకు ఉండాలి. కానీ ఎంతసేపు ఇటు నుంచి మీరు ఏం తెచ్చిండ్రు అనేది మీరు మాత్రం ఏమేం చేయరు. ఫామ్ హౌస్ లో ఉంటారు, లేదంటే క్యాంప్ ఆఫీస్ లో ఉంటారు. శ్రీనివాస్ గారు, సమయం కొంచెం తక్కువగా ఉందండి. మీరు ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఈ టాపిక్ ప్రకారం మున్సిపల్ ఎన్నికలకి మీరు ఏ పాయింట్ తో ముందుకెళ్తున్నారు? ఆ ఒక్క పాయింట్ చెప్పండి. ఒక్క నిమిషం మేడం. తను విమర్శించే ఒక్క నిమిషం రాజుగౌడ్ గారు, నేను మీరు అడిగిన దానికి 2 అంశాలు చెప్పిన. ఇంకోటి శ్రీనివాసరావు గారు చెప్తున్నారు బీసీ రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వం ఇది చేయలేదు. అవునండి, కేంద్ర ప్రభుత్వం ఇది చేయలేను. మీ లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారు ఎందుకు పార్లమెంట్ లో ఈ రోజు వరకు ఒక్క రోజు కూడా అంశాన్ని తీసుకురాలేడు? అది చెప్పండి మీరు. ఒక్క నిమిషం మేడం, చెప్పండి. ఒక్క నిమిషం. మీరు ప్రధానంగా మేము వెళ్ళేటువంటి అంశం ఒక్కరోజు కూడా మీ రాహుల్ గాంధీ గారు మీ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్ లో ఒక్కరోజు కూడా మీ పార్టీ తరఫున వాయిదా తీర్మానము లీడర్ ఆఫ్ అపోజిషన్ గా తీసుకొని ఈ యొక్క బీసీ రిజర్వేషన్ మీద ఎందుకు మాట్లాడలేదు? మా పార్టీ కేంద్ర ప్రభుత్వం విధానం ఇదాన్ని ఇప్పుడు మీరు శ్రీనివాస్ గారు, ఇప్పటికైతే సమయం అయిపోయిందండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాసరావు గారు, అదేవిధంగా కృష్ణారెడ్డి గారు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ రాజుగౌడ్ గారు. సో మనం చూసుకోవచ్చు మున్సిపల్ ఎన్నికలకి సంబంధించి వచ్చే నెలలో మున్సిపల్ ఎన్నికలు ఉండబోతున్నాయి. దానికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అయితే ప్రచారాన్ని కూడా ప్రారంభించింది. ఇంకా నెక్స్ట్ బీజేపీ పొత్తు ఉంటుందా లేదనేది కూడా ఇంకా అధిష్టానం అయితే ఇంకా క్లారిటీ ఇవ్వాలి. అదేవిధంగా బీఆర్ఎస్ కూడా ఈసారి గత ఎన్నికలు అంటే పంచాయతీ ఎన్నికల్లో సెకండ్ ప్లేస్ లో ఉన్న బీఆర్ఎస్ ఈసారి మాత్రం ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికల్లో మొదటి స్థానంలో మేమే ఉంటామంటూ కూడా చెప్తుంది. సో ఇది వాళ్ళ క్వశ్చన్ ఎవరు. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.